ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం తులరాశి ఫలితాలు. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వాళ్ళ జన్మనగ్నం ఎలా ఉంది, వాళ్ళ నామ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ అదృష్ట గడియలు ఎప్పుడు బాగుంటాయి, మరి ఎప్పటి నుంచి ఎప్పుడు వెళ్తే వీళ్ళకి మంచి రోజులు ఎదురవుతాయి, మరి ఏ టైంలో ఇల్లు కట్టుకోవాలి, ఏ టైంలో పని చేయాలి, ఏ టైంలో వాళ్ళు మూవ్ కావాలి, ఏ టైంలో వస్తువు కొనుక్కోవాలి అనేది వాళ్ళకు ఒక టైం అనేది ఒక సిస్టమేటిక్గా కొన్ని ఉంటాయి. అది వాళ్ళు పాటించుకోకుండా ఏదంటే అది ఆ విధంగా చేసిన దానివల్ల వాళ్ళు అధోగతి పాలైపోతుంటారు. ఎందుకంటే ఏరే వాళ్ళ మాటలు నమ్మి చెడు సావాసాలతో స్నేహం చేసి చెడు వ్యసనాలకి బానిసైపోయి కొంత స్నేహితులతో బెట్టింగులు కాసి వాళ్ళు ఉండ గౌరవాన్ని పోగొట్టుకొని ఉండ ఆస్తుల్ని అమ్మేసుకొని మరి అధోగతి పాలైపోయి మనశ్శాంతి లేకోకుండా బాధపడుతూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళకి ఎవరు సహకారం చేస్తారు? ఇలాంటి వాళ్ళకి ఎవరు సహకారం చేయరు. మరి ఇలాంటి వాళ్ళకి కొంతమంది తెలియక కొన్ని వాళ్ళు కార్డులు తెచ్చుకుంటారు. ఏది బ్యాంకు నుంచి కానీ క్రెడిట్ కార్డు ద్వారాగా కానీ కొన్ని బ్యాంకుల నుంచి రుణం తెచ్చుకోవటం కానీ లేదా బంధువుల దగ్గర నుంచి కొంచెం అప్పులు తెచ్చుకోవటం కానీ ఇలాగ తెచ్చుకొని చాలా వరకు సతమతమైపోతుంటారు. సతమతమైపోయి వాళ్ళ కట్టలేని పరిస్థితిలో ప్రాణాపాయం చేసుకుంటారు. అంటే వాళ్ళు ఉరేసుకోవటం కానీ మాతల్ని చనిపోవటం కానీ అలాంటివి జరుగుతుంటాయి. ఎందువల్లంటే ఈ విషయాలు పబ్లిక్ అయితే మరి జనాలలో ఇంకా మనకి స్పందన అనేది ఉండకోకుండా ఒక మంచి స్పందన ఉండకోకుండా బాధపడుతూ మరి ఇలా జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళు అవి చెప్పుకోలేక బయటి వాళ్ళకి చెప్పలేక వాళ్ళ ఫోన్ల మీద ఫోన్లు ట్యాక్సర్తో వీళ్ళు అకస్మాత్తుగా ఏదో ఒక అఘాయిత్యం చేసుకొని ఉరేసుకొని చనిపోతుంటారు. మరి వాళ్ళకి చనిపోయిన దాని వలన వాళ్ళ ఇంట్లో ఉండవలసిన వాళ్ళు వాళ్ళ భార్య భర్త కుటుంబము పిల్లలు అధోగతి పాలైపోతుంటారు. కాబట్టి ఒక్క తప్పు వల్ల కుటుంబ ఫ్యామిలీ మొత్తం ఏడ్చాల్సి వస్తుంది, జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మరి ఆ తప్పును వాళ్ళు తెలుసుకోవాలి కదా. పడ్డవాడు చెడ్డవాడు కాదు. ఇప్పుడు అందరూ మంచి వాళ్ళు అనలేము, అందరూ చెడ్డవాళ్ళని అనలేము మనం. ఎందువల్ల అంటే ఒక్కొక్కడి ప్రవర్తన ఒక్కొక్కడి మైండ్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందువల్ల ఏదో వాడి టైం బాగోక వాడి మీద గ్రహ ప్రవర్తన వల్ల కింద పడ్డాడు. మరి పడ్డవాడిని మనం ఏదో కింద పడ్డవరాని వాడిని మనం ఎక్కువగా ఆలోచిస్తే వాడికి ఇంకా మైండ్ మెమోరీ శక్తి డౌన్ అయిపోయి వాళ్ళకి త్రికార శుద్ధి కూడా బ్రేక్ అయిపోయి దానివల్ల వాళ్ళు ఏదో ఒక అఘాయిత్యం చేసుకొని చాలా వరకు సమస్యలు తెచ్చిపెడుతుంటారు. కాబట్టి దొంగను దొంగ అంటే వాడు నీ దొంగ అంటాడా? కాదంటాడు. అందువల్ల వారు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా వాళ్ళ టైం అనేది అనుకూలంగా లేని దానివల్ల మనశ్శాంతి లేదు. మరి ఇప్పుడు వాళ్ళకి మంచి దిశ తిరిగే టైం వచ్చేసింది. వీళ్ళు ఇన్ని రోజులు ఎన్నో సంవత్సరాల నుంచి కాని పనులు ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు కూడా కొన్ని బ్రేక్ అయిపోయిన పనులు ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడిన కొన్ని పనులు కుటుంబంలో మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఇప్పుడు అంటూ ఒక మంచి అవకాశం ఒకటి వచ్చింది. ఇలా జాతకంలో అనుకోకుండా అకస్మాత్తుగా ఒక స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి అదృష్ట యోగం అనేది ఒకటి రాబోతుంది. ఆ అదృష్ట యోగం పట్టే యోగం దగ్గరికి వచ్చేసింది. మరి అది వీళ్ళు ఊహించని అదృష్టము ఊహించని గడియలు వచ్చే జాతకం అనేది ఇలా యోగంలో కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడో పోయి పూజలు పునస్కారాలు చేసుకొని దైవ పూజలు చేసుకొని ఎన్నో చేసినా వాళ్ళకి ఏది కాకోకుండా వాళ్ళు నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ముఖ్యంగా దైవ బలం. మరి ఆ దైవ బలం అంటే వీళ్ళు చేయాల్సింది శ్రీ కనకదుర్గ అమ్మవారిని పూజించాలి. దాంతోపాటు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుల్ని పూజించాలి. ఆ శ్రీనివాసుల్ని పూజించినట్టుకైతే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ వెళ్ళిపోతుంది. బుర్ర బాగుంటుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, మనసు బాగుంటుంది. చేయాల్సిన కార్యక్రమం అనేది తప్పకుండా అభివృద్ధి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని మీరు సంప్రదించినట్టుగైతే మీ ఇంట్లో ఏముంది,
మీ ఒంట్లో ఏం జరుగుతుంది, మీరు చేసే ఆఫీసులో ఏమేమి అవుతుంది అని మీ జాతక చక్ర గణితం వేసి చూసి అన్నీ చెప్పగలుగుతాము. ఎలాంటి సందేహం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.